ఇక మేడారం ఆలయం హుండీ లెక్కింపు మొదటి రోజు పూర్తయింది. 518 హుండీలలో ఇప్పటి వరకు 134 హుండీలను అధికారులు లెక్కించారు. 3,15,40,000 ఆదాయం ఆలయానికి వచ్చింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మేడారం ఉండి ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వేణు. ప్రసన్న, మొత్తంగా 518 హుండీలు నిండుకోగా ఈ రోజు మొదటి రోజు హుండీ లెక్కింపు ప్రారంభమైంది. అందులో భాగంగా 134 హుండీలను ఈ రోజు తెరిచి లెక్కించగా సాయంత్రం 7 గంటల వరకు ఆ హుండీ నగదు లెక్కింపు అయితే పూర్తయింది. ఇప్పటి వరకు మొత్తంగా 3,15,40,000 రూపాయలు నగదు రాగా ఆ నగదును ఎండోమెంట్ అధికారులు సీల్ చేసి ఎండోమెంట్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో జమ చేయగా బ్యాంక్ అధికారులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు లెక్కించినటువంటి 134 హుండీల లోపల భారీగా అటు కొబ్బరికాయలు కొట్టినటువంటి భక్తులు కొంతమంది అటు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొంతమంది హుండీలపై కొట్టడంతో అందులో కొబ్బరి నీళ్లు కూడా ఈ యొక్క హుండీల్లోనే పడి కొన్ని లోట్లు ఆ కరెన్సీ కూడా కొంత తడిసి ముద్దనే పరిచింది. అట్లాంటి నోట్స్ అన్నిటిని కూడా వేరుగా ఉంచి అవన్నీ ఆరబెట్టిన తర్వాత లెక్కింపు చేయడం జరుగుతుంది. దాంతో పాటు హుండీ లోపల వచ్చినటువంటి బంగారము, వెండి, ఆ వివిధ విదేశాలకు సంబంధించిన కరెన్సీని కూడా వేరే హుండీల్లో దాయడం జరిగింది. అయితే ఇదంతా కూడా మొత్తంగా ఈ నగదు, దేశీయ కరెన్సీ, చిల్లర కరెన్సీ మొత్తంగా లెక్కింపు అయిన తర్వాత విదేశాల కరెన్సీతో పాటు అటు వెండి, బంగారం సంబంధించినటువంటి ఆభరణాల నగదు లెక్కింపు జరుగుతుంది. సో ఈ రోజు నోట్ల కట్టలకు సంబంధించిన లెక్క చూస్తే మాత్రం 3,15,00,000 దాటింది. అంటే గతంలో 2022లో జాతర జరిగినప్పుడు 135 హుండీలు 2 రోజులు లెక్కించారు. అప్పుడు ఒక 2,75,00,000 ఇన్కమ్ వచ్చింది. అయితే ఈసారి 134 హుండీలకు మాత్రం 3,15,00,000 అంటే గతం కంటే ఈసారి ఒక రోజుకే 40 లక్షల పైగా ఆదాయం వచ్చిందంటే ఇక వచ్చే రోజు లోపల ఈ మొత్తం హుండీ లెక్కిస్తే గతం 11,70,00,000 కంటే ఈసారి భారీగా ఆదాయం వస్తున్నట్టు ఒక అంచనా కూడా వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.